కీర్తి ఒక చక్కటి పదం చెప్పింది. ఎవరైనా సరిగ్గా చూడని పిల్లలకి పుస్తకం ఇస్తే వాడికి జ్ఞానోదయం అవుతుంది అన్నది. నిజంగానే ఈ పుస్తకాలు ఈ తరానికి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇలా రెండు విషయాలు కూడా ఉన్నాయి. కీర్తి బాగా చెప్పింది, మా దేశపతి అన్న కూడా బాగా చెప్పాడు దాని గురించే. అయితే పెద్ద వయసు వచ్చినా కొద్దీ తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు అంటారు. అది నిజంగా అది మనం వింటూ ఉంటాం, కానీ మనం అనుభవంలో కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సరే ఈరోజు ఇంకా 4 రోజులు అయితే మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం. సో మనము చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇప్పుడేమో కాలం మారింది. ఎలా అయిపోయింది అంతా పోటీ ప్రపంచంలో. పొద్దున్న లేస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, పెద్దలు ఆఫీస్కి వెళ్ళాలి, భార్య ఉద్యోగము, భర్త ఉద్యోగంలో ఈ వృద్ధులను చూసే పరిస్థితి తక్కువైపోయింది. అందులో ఈ టెక్నాలజీ మరింత పాడు చేసింది. మనుషులుగా ఇంట్లో ఉంటున్నాం తప్ప మనసులు కలుస్తలేవు. ఎవరి ఫోన్ వాళ్ళదే, ఎవరి మొబైల్ వాళ్ళదే, ఆ ఫోన్లు పట్టుకొని ఎవరి పనులు వాళ్ళే ఉంటున్నారు. ఈ టెక్నాలజీలో ఈ ఐఫోన్లు ఈ ఫోన్ల యుగంలో అసలు ఆ తల్లిదండ్రులకు ఆ ప్రేమ ఇవ్వగలిగే సమయం కానీ, ఆప్యాయత కానీ, వాళ్ళతో ఒక టైం స్పెండింగ్ అనేది బాగా తగ్గిపోయింది. అసలు వీళ్ళే సరిగా మాట్లాడుకోని పరిస్థితి. భార్య ఫోన్ భార్య అయిపోయింది, భర్త ఫోన్ భర్తకు అయిపోయింది, పిల్లలు ఐప్యాడ్లో ఫోన్లు పట్టుకొని వాళ్ళు అందులో బిజీ అయిపోయిన కాలం వచ్చింది. సో దీన్ని అర్థం చేసుకోవడంలో పెద్ద మనుషులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు కూడా మరి నా తల్లి తండ్రి ఏం కోరుకుంటున్నారు అని ఆలోచించాల్సిన అవసరము పిల్లలకు ఉంది. ఇక్కడ రెండు వైపులా కూడా దీన్ని నవలలో చక్కగా తను వివరించే ప్రయత్నం చేశారు.